అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను లాస్ట్ సండే కేఆర్ మార్కెట్కి వెళ్ళాను కదండి. అక్కడ కొన్ని ఐరన్ కుక్వేర్ అయితే పర్చేస్ చేశాను. నేను కేఆర్ మార్కెట్కి వెళ్ళిన వీడియో అయితే మీతో షేర్ చేశాను కదా. అప్పుడు చాలామంది వ్యూవర్స్ అడిగారు మీరు అక్కడ ఏమేమి పర్చేస్ చేశారు అనేది చూపించమని. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను. టోటల్గా నేను ఒక 4 ఐరన్ కుక్వేర్ అయితే నేను పర్చేస్ చేశానండి. నేను ఏమేమి పర్చేస్ చేశాను అనేది మీతో షేర్ చేస్తాను. కానీ రేట్ అయితే చాలా రీజనబుల్ రేట్ అండి. నేను ఇది వచ్చి జిలేబీ తవా. చాలామంది తెలిసే ఉంటుంది. అంటే ఇందులో ఓన్లీ జిలేబీలే కాదండి, నార్మల్గా కూడా మనం ఫ్రైస్ కానీ వడలకి వీటన్నిటికి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. వడలు కానీ గారెలు కానీ వీటికి. అలాగే నేను ఒక స్క్వేర్ దోశ తవ కూడా తీసుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ ఒక దోశ తవ ఉంది. కాకపోతే ఇందులో వచ్చి మనం తవా చికెన్ కానీ తవా పులావ్ ఇట్లాంటివన్నీ కూడా మనం చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఒకటైతే నేను తీసుకున్నాను. ఇది 250 రూపీస్ అండి. అలాగే జిలేబీ తవా కూడా 250 రూపీస్. అలాగే నేను ఒక కడాయి కూడా తీసుకున్నాను. అంటే నా దగ్గర స్మాల్ సైజ్ కడాయి అయితే ఉంది, కాకపోతే అది ఫ్రైస్కి అయితే సరిపోదండి. కాబట్టి నేను ఈ సైజులో మీడియం సైజులో ఒక కడాయి తీసుకున్నాను. అంటే ఇందులో మనం ఫ్రైస్ కానీ అన్నీ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. దీని ప్రైస్ కూడా 250 రూపీస్ అండి. ఇవి అన్నీ కూడా ఈ 3 వచ్చి ఐరన్ కడాయి, ప్యూర్ ఐరన్ కడాయి. అలాగే నేను ఒక నీర్ దోశ తవా కూడా తీసుకున్నాను. ఇది వచ్చి క్యాస్ట్ ఐరన్ అండి. ఇది కొంచెం అంటే మిగిలిన వాటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం రేట్ ఎక్కువ పడింది. అంటే ఇది 350 రూపీస్ పడింది. కాకపోతే వెయిట్ అయితే చాలా ఉందండి. టోటల్గా నేను ఈ 4 ఐటమ్స్ అయితే నేను తీసుకున్నాను. మనం అంటే మనకి మార్కెట్లో సీజన్ చేసినవి కూడా దొరుకుతాయి. అలా దొరికితే మనకి యూజ్ చేయడం అయితే ఈజీ అండి. అలా దొరకలేదు అంటే మళ్ళీ మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మనం సీజనింగ్ చేసుకోవాలి. ఆ తర్వాతనే మనం వీటిని యూజ్ చేయాలి. ఈరోజు ఈ వీడియోలో ఈ ఐరన్ వెజల్స్ని మనం ఎలా సీజనింగ్ చేసుకోవాలి అనేది మొత్తం కూడా మీతో షేర్ చేస్తాను. నాకైతే ఇవి మొత్తం కూడా అంతా అంటే కొంచెం బార్గెన్ చేస్తే మాకు 1000 రూపీస్కి అయితే ఇవి మొత్తం కూడా ఈ 4 ఐటమ్స్ అయితే దొరికాయండి. ఇప్పుడు నేను మీకు ఇవి ఎలా సీజనింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. అంటే ఐరన్ వచ్చి తొందరగా మనకి రస్ట్ పడుతుంది కదా, కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం వీటిని సీజనింగ్ చేసుకొని యూస్ చేసుకోవాలి. ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు చూసారు కదా, మనకి ఇక్కడ బ్లాక్గా కనిపిస్తుంది చూడండి రస్ట్ అనేది. ఇది మొత్తం కూడా క్లీన్ చేసేసుకోవాలి. అలా క్లీన్ అయిపోయిన తర్వాతనే మనం వీటిని యూస్ చేయాలి. అంటే స్టార్టింగ్ కొంచెం కష్టమేనండి, ఒక 1 మంత్ వీటిని యూస్ చేయడం. కాకపోతే 1 మంత్ మనం జాగ్రత్తగా యూస్ చేసాము అంటే నెక్స్ట్ మనం లైఫ్ లాంగ్ మనం వీటిని హ్యాపీగా మనం వీటిని యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చి మనం లిక్విడ్ అంటే నేను ప్రిల్ లిక్విడ్ వేసేసి దీన్ని మొత్తం కూడా నీట్గా స్క్రబ్బర్తో రబ్ చేసేస్తాను. అంటే కొంచెం సాఫ్ట్గా ఉండే స్క్రబ్బర్నే మనం యూస్ చేయాలండి. మెటల్ స్క్రబ్బర్ యూస్ చేస్తే స్క్రాచెస్ పడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా దీన్ని ఫస్ట్ మనం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. నేను ఇప్పుడు దీంట్లో కొంచెం ప్రిల్ వేసేసుకున్నాను. ప్రిల్ వేసేసుకొని దీన్ని మొత్తం కూడా ఒకసారి నీట్గా రబ్ చేసేసుకోవాలి. ఒకసారి మనం దీన్ని నీట్గా సీజనింగ్ చేసేసుకున్నాము అంటే మనకి చాలా ఇయర్స్ వరకు మన నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు కూడా దీన్ని ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని రోజులకు పోయిందంటే ఇంకా నాకు తెలిసి నాన్ స్టిక్ కుక్వేర్ ఉండదనుకుంటారండి. అందరూ కూడా ఇక ఐరన్వి కానీ సోప్ స్టోన్వి స్టీల్వి ఇవే యూస్ చేస్తారనుకుంటాను. ఇవి హెల్త్కి కూడా మంచిది కదండి. కాబట్టి కొంచెంగా నేనైతే ఇప్పుడు చేంజ్ చేస్తున్నాను. అంటే నా కుక్వేర్ని, నా కిచెన్లోని కుక్వేర్ మొత్తం కూడా కొంచెంగా అయితే చేంజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఈ దోశ తవాని మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. వెయిట్ అయితే చాలా ఉందండి. నాకు తెలిసి ఇది 2 kgs 2.5 kg వరకు ఉండొచ్చు. ఈ రకంగా నేను మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసాను. ఇప్పుడు నేను దీన్ని తీసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నేను ఈ కడాయిని కూడా క్లీన్ చేసేసుకుంటాను. దీనికైతే అంత రస్ట్ అయితే ఏమి అనిపించలేదు, కానీ మనం సీజనింగ్ చేసుకున్న తర్వాతనే మనం దీన్ని యూస్ చేయాలండి. కాబట్టి కంపల్సరీ మనం ఈ రకంగా క్లీన్ చేసేసుకోవాలి. అంటే ఓన్లీ ఇలా క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ యూస్ చేయడానికి అయితే ఉండదు. ఒక 2 days వరకు మనం సీజనింగ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనం దీన్ని లైఫ్ లాంగ్ మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. దీన్ని కూడా నేను నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇది అయితే అంత వెయిట్ అయితే ఏమి అనిపించలేదండి. ఈ కడాయి అయితే నాకు మిగిలినవి చాలా వెయిట్గా ఉన్నాయి, కానీ ఈ కడాయి అయితే నాకు అంత వెయిట్గా ఏమీ అనిపించలేదు. ఇప్పుడు నెక్స్ట్ నేను జిలేబీ తవాని నేను క్లీన్ చేస్తున్నాను. నాకు ఇది ఎప్పటి నుంచో పర్చేస్ చేయాలనండి. లాస్ట్కి ఇప్పుడు అయితే తీసుకున్నాను. ఇది కూడా నాకు 250 రూపీసే పడింది. ఇది తెలిసి నాకు 2-3 kgs వరకు అయితే ఉండొచ్చండి. వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇది ఒక్కటే చాలా బ్లాక్గా కనిపిస్తుంది. దీన్ని కొంచెం ఎక్కువసేపు క్లీన్ చేయాల్సి వస్తుంది మనకి.
అంటే దీనికి అంటే మొత్తం కూడా మనం క్లీన్ చేసేసుకున్న తర్వాతనే మనం దీన్ని యూజ్ చేయాలి. అంటే జిలేబీల కోసమే నేను యూజ్ చేయను అనుకోండి, దీంట్లో నేను రైస్ ఐటమ్స్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఎలాగో నెక్స్ట్ ఇయర్ ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయింది అంటే నేను లంచ్ బాక్స్లో ఎక్కువ రైస్ ఐటమ్సే చేస్తూ ఉంటాను. దానికి ఈ కడాయి బాగా యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఇది మీడియం సైజ్ అండి, మీడియం సైజ్ కడాయి ఇది. ఇందులో మనకి అన్ని సైజులు కూడా దొరుకుతాయి, స్మాల్ సైజ్ దగ్గర నుంచి మిగతా అంటే ఇంకా పెద్ద సైజ్ కూడా మనకి దొరుకుతాయి. ఇది కూడా నేను బాగా నీట్గా స్క్రబ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని వాటర్తో ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. మనకు ఆ బ్లాక్ అనేది మొత్తం కూడా పోవాలండి. మనం చేయి పెట్టినప్పుడు మన చేతికి ఆ బ్లాక్గా ఉండేది ఏది కూడా మనకి ఇది అవ్వకూడదు. అంతవరకు మనం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను నీరు దోశ తవాని క్లీన్ చేస్తున్నాను. ఇది ఇంకా వెయిట్ అండి, ఇది చాలా వెయిట్గా ఉంది. ఇది క్యాస్ట్ ఐరన్ నీరు దోశ. నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉండొచ్చేమో, అంటే కర్ణాటకలో ఉండే వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ చాలా ఫేమస్ కదా. ఇందులో ఓన్లీ నీరు దోశనే కదండి, ఇంకా మనం ఆమ్లెట్స్ కానీ ఇంకా ఏదన్నా కూడా మనం ఇందులో చేసుకోవచ్చు. ఇది నేను తీసుకున్నది వచ్చి కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను. ఇందులో మనకి ఇంకా చిన్న సైజ్ కూడా దొరుకుతుంది, కాకపోతే నాకు ఈ సైజ్ సరిపోతుందని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఇది కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. అంటే ఫస్ట్ మనం ఈ రకంగా ప్రిల్ లిక్విడ్తో కానీ దేంతోనైనా మనం ఒక సాఫ్ట్ స్క్రబ్బర్తో మనం నీట్గా దీన్ని మొత్తం కూడా రబ్ చేసేసుకోవాలి. రబ్ చేసేసుకున్నాము అంటే మనకు ఆ పైన ఉండే బ్లాక్గా ఉంటుంది చూడండి, అది మొత్తం కూడా అంటే రస్ట్ అనేది కొంచెం ఇది ఉన్నది మొత్తం కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని నీట్గా వాటర్తో ఒకసారి నీట్గా వాష్ చేసేసేయాలి, క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కానీ దీంట్లో రస్ట్ అనేది ఉంటుందండి. మనం ఒక 2 days మళ్ళీ సీజనింగ్ చేసుకుంటేనే మనకి మొత్తం రస్ట్ అనేది మొత్తం కూడా పోతుంది. క్లీన్ చేసుకున్న ఈ ఐరన్ వెజల్స్ అన్నీ కూడా మనం టబ్లో కానీ లేకపోతే ఏదైనా బకెట్లో కానీ పెట్టుకోవాలండి. ఆ తర్వాత రైస్ వాటర్ని అంటే మనం బియ్యం కడిగినప్పుడు వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ని మనం ఈ ఐరన్ వెజల్స్లో వేసేసుకోవాలి. ఈ ఐరన్ వెజల్స్ మొత్తం కూడా కవర్ అయ్యేంత వరకు మనం ఈ రైస్ వాటర్ని వేసుకోవాలి. అంటే కొంచెం రైస్ వాటర్ వేసేసుకొని మిగిలింది మనం నార్మల్ వాటర్తో మొత్తం కూడా ఇవి మొత్తం కూడా ఈ రకంగా కవర్ అయ్యేటట్లుగా మనం మొత్తం వాటర్ అనేది పోసుకోవాలండి. ఇది మనం 2 days మనం ఈ రకంగా రైస్ వాటర్ అనేది మనం వేసుకోవాలి. అంటే ఫస్ట్ డే మొత్తం కూడా మనం ఇలా ఉంచేసిన తర్వాత నెక్స్ట్ డే మనం వాటర్ మొత్తం చేంజ్ చేసేసేయాలి. చేంజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా రైస్ వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసేసి దీన్ని మొత్తం కూడా ఈ కడాయిలన్నిటి కూడా కవర్ చేసేసేయాలి. అంటే సేమ్ అదే వాటర్ ఉంచేస్తే స్మెల్ వచ్చేస్తుంది, కాబట్టి మనం వాటర్ని డైలీ చేంజ్ చేయాలి. ఇలా ఒక 2 days మనం ఈ రకంగా రైస్ వాటర్లో ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల మనకు ఈ కడాయిలో ఉండే రస్ట్ అనేది మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఫస్ట్ డేకి వచ్చి మనకు ఈ రకంగా ఈ కడాయిలో ఉండే రస్ట్ అనేది కొంచెం కొంచెంగా ఇది అవుతుంది. మనకి వాటర్ అనేది చేంజ్ అయింది చూసారా. ఇప్పుడు మనం ఈ వాటర్ అంతా కూడా చేంజ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ రైస్ వాటర్ వేసుకొని మళ్ళీ వాటర్ వేసేసి దీన్ని మొత్తం కూడా కవర్ చేసుకోవాలి. ఈ వాటర్ని అలాగే ఉంచాము అంటే స్మెల్ అనేది వస్తుందండి, కాబట్టి వాటర్ని కంపల్సరీ మనం చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ వాటర్ని మొత్తం తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ అనేది వేసేస్తాను. చూడండి, మనకి 2 daysకి ఇందులో ఉండే రస్ట్ అనేది మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. ఈ రకంగా మనకి వాటర్ అనేది మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది. అంతేకాకుండా ఈ కడాయిలో ఉండే కొంచెం రస్ట్ అనేది కూడా బయటకు వచ్చేస్తుంది. అంటే కడాయిలు కూడా మనకి కొంచెం రెడ్ కలర్లోకి అనేది కలర్ అయితే చేంజ్ అయిపోతాయి. ఇది అయితే అంతగా కలర్ అయితే ఇది అవ్వలేదండి, కానీ కొన్ని కడాయిలు అయితే ఇంకా రెడ్గా ఇది అవుతాయి, అంటే బాగా రస్ట్ పట్టినట్లు అయిపోతాయి. ఆ తర్వాత మనం వీటిని తీసి నీట్గా మళ్ళీ లిక్విడ్ అంటే మన ప్రిల్తో కానీ విమ్తో కానీ మళ్ళీ నీట్గా మనం ఒకసారి స్క్రబ్ చేసేసాము అంటే అందులో ఉండే బయటకు వచ్చిన రస్ట్ అనేది ఉంటుంది చూడండి, మొత్తం కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు మొత్తం నేను ఈ కడాయిలన్నింటినీ కూడా బయటికి తీసేస్తాను. చూసారు కదా, ఇందులో ఈ రస్ట్ అనేది బయటకు వచ్చేసింది కదా మొత్తం కూడా. ఇప్పుడు మనం దీన్ని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. నేను కొంచెం ప్రిల్ వేసేసి మళ్ళీ నేను దీన్ని మొత్తం కూడా స్క్రబ్బర్తో నీట్గా రబ్ చేసేస్తాను. మెటల్ స్క్రబ్బర్ని యూజ్ చేయకండి, స్క్రాచెస్ పడతాయి. కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉండే స్క్రబ్బర్నే మనం యూజ్ చేయాలి. కొంచెం ఎక్కువసేపే దీన్ని స్క్రబ్ చేసుకోవాలండి, ఎందుకంటే అందులో ఉండే రస్ట్ అనేది మొత్తం కూడా క్లీన్ అవ్వాలి కదా. కాబట్టి కొంచెం ఓపిక్గా దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఇది మనం ఒకసారి సీజనింగ్ చేసుకున్నామంటే మళ్ళీ మనం ఎన్ని ఇయర్స్ అయినా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చూడండి, మొత్తం కూడా నీట్గా క్లీన్ అయిపోయింది కదా. ఎప్పుడైనా సరే
మనం ఐరన్ వెజల్స్ని క్లీన్ చేసిన తర్వాత మనం అలానే ఉంచకూడదండి. వాటర్ అనేది అందులో ఉండకూడదు. అలా ఉంది అంటే మళ్ళీ రస్ట్ అనేది ఇదే అవుతుంది. కాబట్టి మనం యూస్ చేసిన తర్వాత, క్లీన్ చేసిన తర్వాత మనం దీన్ని ఒక డ్రై క్లాత్తో తుడుచుకొని ఆ తర్వాతనే మనం దీన్ని లోపల పెట్టాలి. అలాగే వాటర్తో మనం పెట్టేసామంటే మళ్ళీ రస్ట్ అనేది ఇదే అయిపోతుంది. కాబట్టి ఐరన్ కడాయిలు కానీ ఐరన్ వెజల్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా డ్రైగా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. ఈ రకంగా నేను మొత్తం తుడిచిపెట్టేస్తాను. ఇప్పుడు నేను ఈ జిలేబీ తవాను కూడా నేను క్లీన్ చేసేస్తున్నాను. ఇది అయితే నాకు చాలా టైం పట్టిందండి ఇది క్లీన్ చేయడానికి. దీనికి చాలా రస్ట్ అయితే ఉంది. ఇది మొత్తం కూడా మనకి కలర్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది మనం అలా దీన్ని నీట్గా రబ్ చేసేసుకున్నాము అంటే 2 days మనం రైస్ వాటర్లో సోక్ చేసి పెట్టేస్తాం కదా. కాబట్టి ఆ రస్ట్ అనేది మొత్తం కూడా నీట్గా ఇది అయిపోయింది. దీన్ని నాకు ఇది ఒక్కటే కొంచెం టైం పట్టిందండి. మిగిలినవన్నీ కూడా కొంచెం ఈజీగానే నేను క్లీన్ చేసుకోగలిగాను. ఇది ఒక్కటే నాకు చాలా టైం పట్టింది. ఈ రకంగా నేను మొత్తం కూడా నీట్గా రబ్ చేసేసాను. హ్యాండిల్స్ దగ్గర నుంచి మొత్తం ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ మొత్తం అంతా కూడా నీట్గా రబ్ చేసేసి నెక్స్ట్ నేను వాటర్తో క్లీన్ చేసేసుకుంటున్నాను. చూసారా ఎంత ఇది అయిపోయిందో. మనం దీన్ని టచ్ చేసినప్పుడు మన చేతికి బ్లాక్ కలర్ అనేది అంటకూడదండి. అంతవరకు మనం నీట్గా దీన్ని రబ్ చేస్తూనే ఉండాలి. మనకి బ్లాక్ కలర్ వచ్చింది అంటే దానికి ఇంకా రస్ట్ ఉన్నట్లు. కాబట్టి ఆ బ్లాక్ కలర్ అనేది పోయేంత వరకు మనం స్క్రబ్ చేస్తూనే ఉండాలి. చూసారు కదా, మొత్తం ఇదైతే నీట్గా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు దీనికి రస్ట్ అయితే ఏం లేదు. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా నీట్గా వాటర్తో క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ మనం దీన్ని కూడా డ్రై క్లాత్ పెట్టేసి నీట్గా వైప్ చేసేసేద్దాము. తడి ఉంది అంటే మళ్ళీ మనకి రస్ట్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి తడి లేకుండా నీట్గా దీన్ని ఈ రకంగా మనం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి, అంటే తుడిచిపెట్టేసేసుకోవాలి. తీసుకున్న అన్ని ఐరన్ వెజల్స్లో నాకు బాగా నచ్చింది అంటే ఈ జిలేబీ కడాయే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఇందులో రైస్ ఐటమ్స్ చాలా బాగా వస్తాయి, అంటే మిక్స్ చేసుకోవడానికి అన్నిటి కూడా ఈజీగా ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను ఈ నీర్ దోశ తవాను కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఇది అయితే చాలా ఈజీగా క్లీన్ అయిపోయిందండి. ఇది క్యాస్ట్ ఐరన్ కదా, ఇది అంతా ఎక్కువ రస్ట్ అయితే ఏం లేదు. చాలా ఈజీగా ఇది క్లీన్ అయిపోయింది. మనం క్లీన్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనం ఒకసారి నీట్గా చేతో అంటే మన ఫింగర్స్తో ఒకసారి చెక్ చేయాలండి. దానికి మళ్ళీ మనకి బ్లాక్ కలర్ ఏదన్నా అవుతుందా చేతికి అని చెప్పేసి మనం చెక్ చేసుకోవాలి. మనకి బ్లాక్ అవుతుంది అంటే మళ్ళీ మనం రబ్ చేస్తూనే ఉండాలి. మనకి చేతికి ఆ బ్లాక్ కలర్ అంటకుండా ఉండేంత వరకు మనం రబ్ చేస్తూనే అంటే మనం నీట్గా క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. ఇది కూడా క్లీన్ అయిపోయిందండి. దీన్ని కూడా నేను డ్రై క్లాత్ పెట్టి మొత్తం కూడా తుడిచేసేస్తున్నాను. నాకు ఇవన్నీ కూడా క్లీన్ చేయడానికి ఒక 1 hour అయితే పట్టిందండి. అన్నిటికంటే ఎక్కువ జిలేబీ కడాయి ఎక్కువ టైం తీసుకుంది. మిగిలినవి అయితే కొంచెం ఫాస్ట్గానే నేను క్లీన్ చేసేసాను. ఇంకా నేను ఐరన్ వెజల్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను. ఇక్కడతో మనకి మొత్తం సీజనింగ్ అయితే అయిపోయినట్లు కాదండి, ఇంకా ఉంది. మెయిన్ది ఇప్పుడే ఉంది. ఇది చేసిన తర్వాతనే మనం కుకింగ్కి నెక్స్ట్ మనం యూస్ చేసేసుకోవచ్చు. మొత్తం కూడా నీట్గా నేను క్లీన్ చేసేసి డ్రై చేసేసుకున్నాను. ఫస్ట్ నేను ఈ దోశ తవాని నేను సీజనింగ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఈ దోశ తవాని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా వేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం కూడా హీట్ అయిపోయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మొత్తం మనం తవాకి మొత్తం కూడా కవర్ అయ్యేటట్లుగా మనం మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అంటే ఆనియన్స్ అనేది మొత్తం కలర్ అనేది చేంజ్ అయిపోవాలండి. మొత్తం ఈ రకంగా బ్లాక్ కలర్లోకి రావాలి. అంతవరకు మనం దీన్ని మొత్తం తవా అంతా కూడా మనం ఈ రకంగా స్ప్రెడ్ చేసేసుకుంటూ ఉండాలి. దీనివల్ల మనకి ఉండే మిగిలిన ఏదైనా రస్ట్ ఉన్నా కూడా మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ నుంచి మనం కుకింగ్కి అయితే మనం యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ ప్రాసెస్ చేసిన తర్వాతనే మనం కుకింగ్కి మనం ఐరన్ వెజల్స్ అయితే యూస్ చేయాలండి. ఏ ఐరన్ వెజల్ అయినా మనం ఈ రకంగా ఆనియన్స్ని ఆయిల్లో ఈ రకంగా ఫ్రై చేసేసుకున్న తర్వాతనే యూస్ చేయాలి. చూసారు కదా, మనకి కలర్ అనేది మొత్తం కూడా చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని తీసేసేయాలి. ఇది తీసేసిన తర్వాత మొత్తం కూడా మనం టిష్యూతో మొత్తం ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి. మనం చెక్ చేసుకోవాలండి. దీనికి మళ్ళీ మనకి బ్లాక్ కలర్లో మొత్తం కూడా ఏదన్నా టిష్యూకి ఏదన్నా అంటుకుంటుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. దోశ తవ అయితే సీజనింగ్ చేసేసామండి. ఇప్పుడు మనం ఇందులో దోశలు అయితే వేసేసుకోవచ్చు. నా నెక్స్ట్ వీడియోలో ఇందులో దోశలు వేసి మళ్ళీ నేను మీతో షేర్ చేస్తాను.
ఇప్పుడు నేను ఈ ఐరన్ కడాయిని కూడా సీజనింగ్ చేస్తున్నానండి. సీజనింగ్ చేసిన తర్వాత ఈరోజు ఇందులో నేను ఒక రెసిపీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నేను స్టవ్ పై ఈ ఐరన్ కడాయి పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇందులో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఇందులో నేను కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఈ ఆనియన్స్ మొత్తం మనం ఈ కడాయి మొత్తం కూడా ఈ రకంగా ఇది చేసుకోవాలండి. మొత్తం కూడా ఈ రకంగా స్ప్రెడ్ చేసేసుకొని కలర్ అనేది చేంజ్ అవ్వాలండి. ఆనియన్స్ మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయేటట్లుగా మనం ఈ రకంగా అన్ని సైడ్లు కూడా మనం ఆనియన్స్ని ఈ రకంగా చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఇది మెయిన్ ప్రాసెస్ అండి. ఐరన్ కడాయిలు కానీ ఐరన్ వెజల్స్ యూస్ చేసేటప్పుడు మనం ఆనియన్స్తో ఈ రకంగా మనం ఇది చేసుకున్న తర్వాతనే మనం ఐరన్ వెజల్స్ యూజ్ చేయాలి. మొత్తం ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు నేను ఈ ఆనియన్స్ అన్నీ కూడా తీసేస్తున్నాను. ఈ ఆనియన్స్ అయితే యూజ్ చేయకూడదండి, వాటిని పడేసేయాలి. అలాగే ఇందులో ఉన్న ఆయిల్ ఉంది కదా, అది కూడా మనం తీసేసేయాలి. ఇప్పుడు నేను టిష్యూతో మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. చూసారు కదా, మనకి ఎక్కడ కూడా బ్లాక్ కలర్ ఏది కూడా మనకి అంటుకోలేదు. అంటే మనకు ఈ ఐరన్ కడాయి వచ్చి నీట్గా సీజనింగ్ అయితే అయిపోయింది. మనం నెక్స్ట్ నుంచి ఇంకా దీంట్లో మనం కుకింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ ఐరన్ కడాయిలో పొటాటో ఫ్రై చేస్తున్నానండి. ఫస్ట్ నేను ఈ ఐరన్ కడాయిలో కొంచెం డిజైన్ ఎక్స్ట్రాలైట్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆలివ్ ఆయిల్ వచ్చి బాగా హీట్ అవ్వాలి. ఇందులో చాలా తొందరగా హీట్ అయిపోతుంది. మనకి కుకింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. నేను పొటాటోని పీల్ చేసేసి కట్ చేసుకొని వేసుకున్నాను. అంటే ఇది నేను బాయిల్ చేసింది కాదండి, మామూలుగా రా పొటాటోనే నేను కట్ చేసుకొని వేసుకున్నాను. ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నేను కొంచెం పొటాటో ఫ్రై కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి నేను మొత్తం ఒకేసారి వేసుకోలేదండి. ఫస్ట్ కొంచెం వేసుకున్నాను పొటాటో పీసెస్. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను వీటిని తీసేసి మళ్ళీ ఇంకా మిగిలిన పొటాటో పీసెస్ వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసేస్తాను. చూసారు కదా, మనకి ఈ పొటాటో పీసెస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను వీటిని తీసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మిగిలిన పొటాటో పీసెస్ కూడా వేసుకుంటున్నాను. అంటే ఒకేసారి వేసుకోవచ్చు, కాకపోతే ఒకేసారి వేసామంటే అంత క్రిస్పీగా రాదు అని చెప్పి నేను కొంచెం కొంచెంగా పొటాటో పీసెస్ వేసుకున్నాను. అదే కొంచెం తక్కువ క్వాంటిటీ అయితే మనం ఒకేసారి వేసుకొని మనం ఫ్రై చేసేసుకోవచ్చు. ఈ పొటాటో పీసెస్ కూడా మనకి కలర్ చేంజ్ అవ్వాలండి. మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను వీటిని తీసేస్తున్నాను. చాలా ఫాస్ట్గా అయితే ఈ పొటాటో ఫ్రై పీసెస్ అయితే ఫ్రై అయిపోయాయి. ఈ కడాయిలోనే కొంచెం ఆయిల్ ఉంది కదండి, కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ట్రాగా ఆయిల్ ఏమీ వేయటం లేదు. ఇప్పుడు ఇందులో నేను ఆవాలు వేసుకున్నాను, జీలకర్ర, పచ్చి శనగపప్పు, మినప్పప్పు వేసుకున్నాను. ఫస్ట్ మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఈ కరివేపాకును కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి కరివేపాకు కూడా క్రిస్పీగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నేను 2 గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసుకొని వేసుకున్నాను. ఈ గ్రీన్ చిల్లీస్ని కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పొటాటో పీసెస్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్లో మీరు చేశారంటే మనకి క్రిస్పీగా పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం పొటాటో పీసెస్ వేసుకున్న తర్వాత మనం ఒక 2 మినిట్స్ ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను, చిల్లీ పౌడర్ వేసుకున్నాను, కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు ఏ ఫ్రై అయినా సరే ఐరన్ కడాయిలో చేస్తే చాలా క్రిస్పీగా వస్తుందండి. కాకపోతే మనం ఇందులో చింతపండు కానీ పులుపు ఇవి ఏది తగలకుండా చేసుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు ఇందులో నేను క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసుకున్నాను. ఈ వెల్లుల్లి వేయటం వల్ల మనకు ఈ ఫ్రైలో మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ వెల్లుల్లి వచ్చి మనం లాస్ట్కి వేసుకుంటేనే బాగుంటుంది, స్టార్టింగ్ వేసేదానికంటే లాస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాను. పెప్పర్ పౌడర్ వేసిన తర్వాత మొత్తం కూడా బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే పొటాటో ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇది మనం సైడ్ డిష్గా తీసుకోవచ్చు. అంటే పప్పుచారుకి కానీ రసానికి కానీ సాంబార్కి అయితే సూపర్ కాంబినేషన్. అంతేకాకుండా ఇది రోటీ చపాతీకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను రైస్ చేశాను, అలాగే పప్పుచారు చేశాను. ఈ పప్పుచారుకి కాంబినేషన్గా
క్రిస్పీ పొటాటో ఫ్రై చేశాను. ఈ పప్పుచారులోకి పొటాటో ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదేనండి ఈరోజు మా సింపుల్ ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ రొటీన్ వ్లాగ్. ఇక్కడితో ఈరోజు నా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.